ప్రపంచంలో ఎన్నో రహస్యాలు, చారిత్రాత్మక కట్టడాలు ఉన్నాయి. అత్యంత పురాతన సంస్కృతి గల మన భారతదేశంలో అయితే అంతుచిక్కని రహస్యాలు కొదవే లేదు. ఇప్పుడు మన దేశంలో ఎన్నో కట్టడాలు ఎలా నిర్మించారో తెలియకుండా రహస్యంగా మిగిలిపోయాయి. అలాంటి కట్టడాల గురించి చెప్పాలంటే ముందుగా ఉండేవి దేవాలయాలు. ఆ దేవాలయాలు ఎలా నిర్మించారో అని హిస్టరీ ఇప్పటికీ ఒక మిస్టరీగానే ఉంది. అలాంటి ఆశ్చర్యకరమైన 5 గుడుల గురించి ఇప్పుడు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. మొదటిగా కోనార్క్ సన్ టెంపుల్. ఈ గుడి ఒరిస్సా రాష్ట్రంలో కోనార్క్ అనే ఊరిలో ఉంది. ఈ సూర్య దేవాలయం క్రీస్తు శకం 1238 నుంచి 1264 మధ్య కాలంలో గంగా వంశానికి చెందిన నరసింహదేవ అనే రాజుచే కట్టించబడిందని చరిత్ర చెబుతుంది. ఈ గుడి కట్టడానికి 1200 మంది కళాకారులు 12 సంవత్సరాల పాటు కృషి చేసి నిర్మించారు. అప్పట్లో ఈ సూర్య దేవాలయ నిర్మాణం సముద్రం ఒడ్డులో జరిగింది. కానీ సముద్ర మట్టం తగ్గుతూ పోతూ ఇప్పుడు గుడికి సముద్రం కొద్ది దూరంలో ఉంటుంది. గుడి చూడడానికి రథంలాగా 7 గుర్రాలు 24 చక్రాల రథాన్ని లాగుతున్నట్లు కనిపిస్తుంది. 7 గుర్రాలు అంటే వారానికి 7 రోజులు, 24 చక్రాలు అంటే రోజుకి 24 గంటలు, 24 చక్రాలు అనగా 12 జతలు అంటే ఒకేలా 2 చక్రాలు ఉంటాయి. 12 జతల చక్రాలు సంవత్సరంలో 12 నెలలను 12 రాసులను సూచిస్తాయి. అంతేకాదు ఆ చక్రాలపై పడే సూర్యకిరణాల ద్వారా సరైన టైం ని ఇప్పటికీ తెలుసుకోవచ్చు. దీనిని సన్డైల్ అని అంటారు. ఈ సూర్య దేవాలయ గుడిపైన 52 టన్నుల మ్యాగ్నెట్ ఉంటుంది. అంత బరువైన మ్యాగ్నెట్ అంత పైకి ఎలా పెట్టారో ఇప్పటికీ రహస్యంగా ఉంది. అయితే గుడిపైనే కాదు, బేస్మెంట్ లో కూడా ఒక మ్యాగ్నెట్ ఉంటుంది. ఈ రెండిటి మధ్య ఇనుముతో చేయబడిన సూర్యుని విగ్రహం తేలుతూ ఉంటుంది. ఆ 2 మ్యాగ్నెట్స్ సరైన కోణంలో సరైన ప్లేస్ లో పెట్టడం వల్ల సూర్యుని విగ్రహం గాలిలో తేలుతూ ఉంటుంది. ఎంత అద్భుతం! అప్పట్లోనే ఇలాంటి నిర్మాణం చేశారంటే ఎంత మేజస్ కలిగిన వారో చెప్పవలసిన అవసరం లేదు. అయితే మనకు ఆ ఆధునిక టెక్నాలజీ ఎందుకు కనిపించడం లేదు అంటే 2 కథనాలు ఉన్నాయి. ఒకటి, 13వ శతాబ్దంలో ఈ గుడి వైపు వెళ్తున్న పోర్చుగీసు వాడలో ఉన్న వారికి దారి చూపే దిక్సూసి పనిచేయటం ఆగిపోయింది. అప్పుడు వాళ్ళకి ఈ మ్యాగ్నెట్ గురించి తెలిసి ఆ మ్యాగ్నెట్ ని అక్కడ నుంచి దౌర్జన్యంగా తీసేశారు. అలా చేయటం ద్వారా గుడి ఎంతో దెబ్బతిన్నది. ఆ మ్యాగ్నెట్ ని వాళ్లతో తీసుకుని వెళ్లిపోయారు. రెండవ కథనం, 15వ శతాబ్దంలో ముస్లిం పాలకులు ఈ ఆలయాన్ని ధ్వంసం చేశారని చెబుతారు. ఇప్పటికీ ఏది నిజమో తెలియదు. కోనార్క్ దేవాలయంలో ఉండే సూర్యుని విగ్రహం పూరీ గుడిలో ఉంచారు. బృహదేశ్వర టెంపుల్. ఇది తమిళనాడు తంజావూరులో ఉంది. ఈ గుడిలో శివుణ్ణి పూజిస్తారు. క్రీస్తు శకం 1010న ఈ గుడి నిర్మించబడింది. అప్పట్లో దక్షిణ భారతదేశానికి రాజు రాజరాజ చోళుడు. ఈయన క్రీస్తు శకం 985 నుండి 1014 వరకు పరిపాలించినట్లు చరిత్ర చెబుతుంది. బృహదేశ్వర గుడిని ఈ రాజరాజ చోళుడే కట్టించారు. ఈ గుడి నిర్మించి 1000 సంవత్సరాల పైన అయ్యింది. ఇప్పటికీ 5 నుంచి 6 సార్లు ఈ ప్రాంతంలో భూకంపాలు వచ్చినా తట్టుకుని నిలబడింది. ఈ చారిత్రాత్మక నిర్మాణమైన ఈ గుడి మొత్తం గ్రానైట్ రాళ్లతో నిర్మించబడింది. గుడి కట్టడానికి 130,000 టన్నుల గ్రానైట్ రాళ్లను ఉపయోగించారు. ఇక్కడ చూపిస్తున్న చిత్రంలో ఆకాశాన్ని తాకే శిఖరంలా కనిపిస్తున్న గోపురాన్ని ఒక గ్రానైట్ రాయితో నిర్మించబడింది. దీని బరువు 80 టన్నులు. ఈ గుడి క్రింద నుంచి గోపురం వరకు 216 అడుగులు ఉంటుంది. మరి అంత బరువైన రాయిని అక్కడ ఎలా పెట్టారో, అప్పట్లో ఎటువంటి టెక్నాలజీ ఉపయోగించారో తెలియదు. ఎందుకంటే ఇప్పట్లా క్రెయిన్స్ మిషనరీ లేదు. మరి ఎలా అంత పైకి ఈ రాయిని తీసుకుని వెళ్లారో అంతు చిక్కని ప్రశ్నలా మిగిలిపోయింది. ఈ గుడి గోడల మీద నాట్యం చేస్తున్నట్లు బొమ్మలు, ఈ గుడి చరిత్ర చెక్కబడి ఉంది. ఈ దేవాలయం వైశాల్యంలో చాలా పెద్దది. ఇంత పెద్ద ఆలయానికి నీడలేని దేవాలయంగా ప్రసిద్ధి. రోజులో ఏ సమయంలోనూ ఈ దేవాలయం నీడ నేల మీద పడదు. అంతేకాదు ఈ ఆలయానికి ఎన్నో రహస్య మార్గాలు ఉన్నాయి. జగన్నాథ టెంపుల్, పూరి. ఒరిస్సా రాష్ట్రంలో పూరి అనే ఊరిలో ఈ గుడి ఉంది. ఇక్కడ దేవుణ్ణి జగన్నాథుడని పిలుస్తారు. ఆయనే కృష్ణుడు. కృష్ణుడితో పాటు చెల్లి సుభద్ర, అన్న బలరాముణ్ణి ఇక్కడ పూజిస్తారు. ఈ గుడిలో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. మొదటిగా, కృష్ణుడి చేతిలో సుదర్శన చక్రం వలె గుడిపైన కూడా ఒక చక్రం కనిపిస్తుంది. దీని బరువు 1000 కేజీలు. అంత బరువైన దానిని 214 అడుగుల గుడిపైకి ఎలా పెట్టారో, ఏ టెక్నాలజీ ఉపయోగించారో ఇప్పటికీ తెలియదు. అంతేకాదు ఈ చక్రాన్ని ఎటు నుంచి చూసినా అది మన వైపు చూస్తున్నట్లు కనిపిస్తుంది. సాధారణంగా ఏదైనా జెండా
గాలి ఎటువైపు వేస్తే అటు ఎగురుతుంది, కానీ ఈ గుడి పైన ఎగిరే జెండా గాలికి వ్యతిరేక దిశలో ఎగురుతుంది. అంతేకాదు ఈ జెండాని ప్రతిరోజు మార్చి కొత్త జెండాని పెడతారు. అలా మార్చటం మర్చిపోతే 18 సంవత్సరాల పాటు ఈ గుడిని మూసివేయాలి. ప్రతిరోజు ఒక భక్తుడు ఈ జెండాని ఎటువంటి తాడు సహాయం లేకుండా గుడి ఎక్కి జెండాని మార్చి దిగుతాడు. ప్రతి గుడికి సింహద్వారం ఉంటుంది. ఈ గుడికి కూడా సింహద్వారం ఉంది. కానీ అందులో ప్రత్యేకత ఏమిటి? గుడి బయట వినిపించే సముద్ర అలల శబ్దం ఒక్కసారి సింహద్వారంలో అడుగు పెట్టగానే సముద్ర అలల చప్పుడు వినబడటం ఆగిపోతుంది. అంతేకాదు ఈ గుడి నీడ ఎటువైపు పడదు. ఈ గుడి పైనుంచి ఏ విమానాలు పక్షులు ఎగరవు. సాధారణంగా ఉదయం గాలి అనేది సముద్రం నుంచి నేలకు వస్తుంది, రాత్రి నేలపై నుంచి సముద్రం వైపు వెళ్తుంది. కానీ ఇక్కడ మాత్రం వ్యతిరేక దిశలో ఉదయం గాలి సముద్రం మీదకు వెళ్తుంది, రాత్రి నేల మీదకు వస్తుంది. ఇందులో ఉండే మర్మం ఏమిటో ఎవరికీ తెలియదు. ఇక్కడ ఇంకో విశేషం ఉంది. ఇక్కడ ప్రసాదం తయారు చేస్తారు. అది కుండలో 1 కాదు 7 కుండలను ఒకదానిపై ఇంకోటి పెట్టి వండుతారు. కానీ సాధారణంగా క్రింద ఉన్న కుండ మొదటిగా ఉడుకుతుంది, తర్వాత దానిపైనది. అలా కానీ ఇక్కడ పైన ఉన్న కుండ మొదటిగా ఉడకటం మొదలై తర్వాత దాని క్రిందది, అలా క్రింద ఉన్న కుండ వరకు ఉడుకుతూ వస్తుంది. ఒక్కసారి ఉపయోగించిన కుండని మరలా ఉపయోగించరు. అంతేకాదు ఇక్కడ విచిత్రంగా ఏ రోజు చేసిన ప్రసాదం ఆ రోజు వచ్చిన భక్తులందరికీ సరిపోతుంది. కొంచెం ఎక్కువ అవ్వదు, కొంచెం మిగలదు, సరిగ్గా సరిపోతుంది. ఇక్కడ కొత్త విగ్రహాలను వేప చెక్కతో తయారు చేస్తారు. పాత విగ్రహాలను ప్రతి 8 లేదా 11, 12, 19 సంవత్సరాలకు వచ్చే అధిక ఆషాఢ మాసం నవ కళేబర యాత్రలో మారుస్తారు. పాత విగ్రహాలను భూస్థాపితం చేస్తారు. అంతేకాదు కృష్ణుడు గుండె ఇప్పటికీ పూరిలో కృష్ణుడి విగ్రహంలో ఉందని చెబుతారు. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం రథాలను తయారు చేస్తారు. సుభద్ర, బలరామ, కృష్ణుడు విగ్రహాలను 3 వేరువేరు రథాలలో ఉంచి రథయాత్ర ప్రారంభిస్తారు. ఇది చూడడానికి పాల్గొనడానికి లక్షలాది మంది భక్తులు అక్కడికి వస్తారు. వీరభద్ర టెంపుల్, లేపాక్షి. ఈ గుడి అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్ లో ఉంది. ఈ గుడిలో శివుని ఉగ్రరూపమైన వీరభద్రుడు దర్శనం ఇస్తాడు. ఈ గుడికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. క్రీస్తు శకం 1530లో నిర్మించారు. మొదటిగా ఈ గుడిలో రాయితో నిర్మించిన 70 స్తంభాలు ఉన్నాయి. అయితే ఈ స్తంభాలలో ఒకటి నేలకి తాకకుండా గాలిలో వేలాడుతూ కనిపిస్తుంది. అయితే 1909లో ఒక బ్రిటిష్ ఇంజనీరు ఈ స్తంభం ఎందుకు ఇలా ఉంది అని ఈ స్తంభాన్ని ఏదోలా నేలకు తాకేలా చేద్దామని చూశాడు. కానీ మిగతా స్తంభాలు గుడి మొత్తం ఒకేసారి కంపించాయి. దానితో ఈ స్తంభం ఈ గుడి మొత్తాన్ని బ్యాలెన్స్ చేస్తుందని తాను భావించి ఈ స్తంభాన్ని కదపకుండా వదిలేశాడు. ఈ వింతను చూడడానికి ఎంతో మంది పర్యాటకులు వస్తూ ఉంటారు. ఒక పలచటి వస్త్రాన్ని ఈ స్తంభం క్రింద నుంచి ఇటు నుంచి అటు తీయవచ్చు. ఈ గోడ మీద 2 రక్తపు మచ్చలు కనిపిస్తాయి. ఇవి ఎలా వచ్చాయంటే ఈ గుడిని నిర్మించిన వీరప్పన్న అనే వ్యక్తి రాజు ఆజ్ఞాపించకుండా, రాజు నుంచి ఎటువంటి అనుమతి తీసుకోకుండా గుడిని నిర్మించినందుకు రాజు ఇతని కళ్ళు తీసివేయమని శిక్ష వేస్తాడు. కానీ తన కళ్ళును తన చేతులతో తీసివేసి గుడి గోడల మీద విసురుతాడు. అలా ఏర్పడతాయి ఈ మచ్చలు. నిజమా కాదా అని కొంతమంది శాస్త్రవేత్తలు కెమికల్స్ తో పరీక్షిస్తే అవి రక్తపు మచ్చలని తేలింది. ఈ గుడిలో ఇంకొక ప్రత్యేక దృశ్యం, ఒక పెద్ద కాలు ముద్ర కనిపిస్తుంది. ఇది ఎలా ఏర్పడింది, ఎవరిది అనేది ఇప్పటికీ రహస్యంగానే ఉంది. అయితే ఈ గుడి సమీపంలో 20 అడుగుల పొడవు, 30 అడుగుల వెడల్పు కలిగి ఒక నంది విగ్రహం దర్శనమిస్తుంది. దీని నిర్మాణం ఒక గ్రానైట్ రాయితో చెక్కబడినట్లు చెబుతారు. అంతేకాదు గుడిలో పడగ విప్పిన పాము శివునిపై ఉన్నట్లు కనిపిస్తుంది. ఇది కూడా ఒక గ్రానైట్ రాయితో చెక్కబడింది. కైలాస్ టెంపుల్ మహారాష్ట్రలో ఔరంగాబాద్ కి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ కైలాస టెంపుల్. ఈ గుడిలో శివుని పూజిస్తారు. మొత్తం ఇక్కడ 34 ఎల్లోవర కేవ్స్ ఉన్నాయి. అందులో 16వది ఈ కైలాస టెంపుల్. ఈ గుడి నిర్మాణం మాటల్లో వర్ణించలేనిది. ఎంతో అద్భుతంగా రూపకల్పన చేశారు. ఈ గుడి నిర్మాణం ఒక పెద్ద గ్రానైట్ కొండని పైనుంచి కిందకి చెక్కారు. ఎప్పుడు ఎవరు చెక్కారో ఇప్పటికీ రహస్యంగానే ఉంది. కానీ కొంతమంది చరిత్రకారులు లెక్కల ప్రకారం ఈ నిర్మాణం 8వ శతాబ్దంలో జరిగిందని, కొన్ని వేల మంది 150 సంవత్సరాల పాటు ఈ గుడిని చెక్కి ఇలా రూపకల్పన చేశారు అని చెబుతారు. ఈ ఆలయం
ప్రపంచంలోనే ఏకశిలా పలకంగా చెక్కబడింది. గుడిని చెక్కేటప్పుడు 4 లక్షల టన్నుల గ్రానైట్ రాయిని బయటకు తీశారు. మరి అప్పట్లో పనిముట్లు కేవలం సుత్తి, ఉలి ఉండేవి. వీటి ద్వారా ఎలా చెక్కారో లేదా మనకు తెలియని టెక్నాలజీ అప్పట్లో ఉండేదా? అయితే 17వ శతాబ్దంలో మొఘల రాజు అయిన ఔరంగజేబు ఈ గుడిని ధ్వంసం చేయడానికి 1000 మంది కార్మికులను నియమించాడు. వాళ్ళు 3 సంవత్సరాల పాటు ఎండనక వాననక కృషి చేసిన ఈ గుడిని కొంత భాగాన్ని మాత్రమే ధ్వంసం చేయగలిగారు. దానితో వాళ్ళు వెనుదిరిగారు. అంటే చూడండి ఎంత బలంగా నిర్మించారో. అయితే ఈ గుడి కైలాస పర్వతంలాగా కనబడటం కోసం ఈ గుడి పైన తెలుపు రంగు పూశారు. కానీ కాలక్రమంతో పాటు ఈ రంగు పోతూ వస్తుంది. ఎంత వర్షం వచ్చినా గుడి మునగదు, నీళ్లు నిల్వ ఉండవు. ఎందుకంటే గుడి మూలల నీరు బయటకు వెళ్లే సదుపాయం చేశారు. అప్పటి కళాకారులు ఇలా ఎలా నిర్మించారో అని ప్రపంచ శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోతున్నారు. అయితే గుడి క్రింద సొరంగ మార్గాలు ఉన్నాయని అప్పట్లో రాజుల కోసం చేశారని చెబుతారు. ఇలాంటి ఎన్నో అద్భుత కట్టడాలు, రహస్యాలు మన భారతదేశంలో ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.